అందరికీ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌడ్. యెస్. ప్రపంచంలోని డెంగ్యూకి 100% ట్రీట్మెంట్ ప్లేట్లెట్స్ అనేది ఒక్క రోజులోనే పెరుగుతాయి. దట్ ఈస్ వాట్ ఈ ట్రీట్మెంట్ యొక్క ప్రత్యేకత. ఇక ఫీవర్ అనేది కూడా ఒక్క రోజులోనే తగ్గిపోతుంది. వీక్‌నెస్ అనేది 2-3 డేస్. అందుకే మీరు చూస్తారు కదా, ప్రతీది కూడా పడేటియన్నీ కూడా బయట ట్రీట్మెంట్ తీసుకున్నవి లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఈ కేసులో 4,00,000 ఉన్న ప్లేట్లెట్స్ కాస్త 1,69,000 ఒక రోజులో పడిపోయినాయి. ఆ తర్వాత 1,69,000 నుంచి 1,31,000. ఇక్కడ 1,31,000 దగ్గర నా దగ్గర రావడం జరిగింది. 1,31,000 ఒక్క రోజులోనే ప్లేట్లెట్స్ రివర్స్‌గా పెరగడం స్టార్ట్ అయింది. యెస్. 1,63,000 ఒక్క రోజులో. ఆ తర్వాత చిన్న బాబు కాబట్టి 13 ఇయర్స్ అవసరం లేదు, పెరిగింది కదా, ఇంకా 2 రోజుల తర్వాత ప్లేట్లెట్స్ చేయిస్తాం అని చెప్పేసి 2 డేస్ తర్వాత ప్లేట్లెట్స్ చేస్తే 2,71,000. ఫీవర్ మొత్తం పోయింది, వీక్నెస్ పోయింది. థర్డ్ డే, ఫోర్త్ డే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఈజ్ వాట్ ద ట్రీట్మెంట్. ఇది ట్రీట్మెంట్ అంటారు. మీరు ఎక్కడ చూసినా ప్రతి డాక్టర్ దగ్గర వెళ్ళండి, చూడండి, ప్లేట్లెట్స్ పడుతూ ఉంటాయి. కానీ నా ట్రీట్మెంట్లో ఇప్పటివరకు 15 కేసులు చెప్పిన అన్నిట్లో ప్లేట్లెట్స్ పెరగడమే చూశారు. మరి ఈ ట్రీట్మెంట్లో ప్రత్యేకత ఏంటంటే, ఇది డెంగ్యూ వైరస్ని చంపడం. మీకు తెలుసు, బాడీ మొత్తంలో కూడా డెంగ్యూ వైరస్ ఉంటుంది. కంప్లీట్ బాడీలో చిన్న దోమ ఒక బ్లడ్ వెజిల్, ఒక బ్లడ్ అనేది స్కిన్ కింద ఉండే బ్లడ్ వెజిల్ నుంచి రక్తం పీల్చుకొని ఇంకొకరికి అందిస్తుంది. సో మీకు అర్థమేంటది, ప్రతి అణువున వైరస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ వైరస్ని చంపే మందు ఎక్కడా లేదు. ఇది అలోపతిక్ మందుతోటి సాధ్యమవుతుంది. సో ఎప్పుడైతే అలోపతిక్ మందు పనిచేయడం స్టార్ట్ అవుతుంటుందో ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. వైరస్ని చంపడం, ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. నా ప్రతి కేసులో కూడా మీరు 20,000 చూడొచ్చు, 23,000, 26,000, 9,000 సీరియస్ కండిషన్స్లో కూడా చూస్తారు. ఇక్కడ ప్లేట్లెట్స్ పడనీయకుండా ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి పెరగడం ప్రతి కేసులో. ఇది సింపుల్గా కనిపించవచ్చు, బట్ ఇది ట్రీట్మెంట్ అంటారు, ఇది వైద్యం అంటారు. లక్షలు పెట్టుకొని ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే ఓపీలో చూస్తారు, ప్లేట్లెట్స్ పడగానే అడ్మిషన్ అంటారు. అక్కడ రోజుకు ఒక 20,000 రూపాయలు, ఏం చేసింది లేదు. మళ్ళీ తర్వాత ఐసీయూకి పంపిస్తారు, అక్కడ ప్లేట్లెట్స్ పడడం, ఆ తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది స్టార్ట్ చేస్తారు.